శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయే నమః. అందరికీ శుభోదయం మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమంలో వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే శుక్రవారం 26వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిథి బహుళ పౌడ్యమి, రాత్రి 1:20 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఉదయం 10:29 వరకు. వర్జం రాత్రి 10:38 నుండి 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయాలు ఉదయం 8 నుండి 8:53 వరకు. తిరిగి 1:50 నుండి 2:50 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రములను బట్టి అద్దె ఇల్లు మారటానికి, ఆపరేషన్లకు, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది. ఇక ఈరోజు విశిష్టత తెలుసుకుంటే, ఈరోజు గణతంత్ర దినోత్సవం. మనమందరము కూడా మనకు రాజ్యాంగాన్ని అందించిన పెద్దవారికి, ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ములకు ఈరోజు మనము స్మరించవలసినటువంటి రోజు. సెలవు దొరికింది కదా అని విలాసంగా కాలం గడపకుండా దేశ చరిత్రను ఒక్కసారి స్మరణ చేసుకుని తరించి వాళ్ళు మనకు సూచించినటువంటి మార్గంలో నడచడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రవారం కలిగినటువంటి ఈ రోజున మనమందరం కూడా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వలన చక్కటి ఐశ్వర్యాన్ని కూడా మనం సొంతం చేసుకోగలుగుతాం. అలాగే రేపటి రోజు అనగా 27వ తేదీ శనివారం, ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి శనివారం కావున సర్ప సంబంధమైన దోషాలతో బాధపడేవారు సర్పారాధన చేయటం వలన దోషాలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఎల్లుండి ఆదివారం నాడు 28వ తేదీ మఖా నక్షత్రం ఉన్న కారణం చేత పితృకార్యాలకు అనుకూలంగా ఉన్నది. ఇక జనవరి 26 నుండి అంటే ఈ రోజు నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ వారం ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం రవి, శుక్ర, శనుల అనుగ్రహం చేత కొంత సానుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఊహించనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. ఇంట్లో కొంత అశాంతత కూడుకున్న వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ప్రయత్నాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలుగుతున్నటువంటి కారణం చేత వాటిని అధిగమించడానికి మీరు చేసే పనుల వల్ల కాస్త కోపం, చికాకు పెరుగుతాయి. పెద్దలకు పిల్లల వలన కొన్ని అవమానాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అనుభవం ఉన్నటువంటి వారి సలహాలు, సూచనలు మేరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే శుభాలు కలుగుతాయి. ఇక 30వ తారీఖు నుండి కాస్త అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించాలి. తదుపరి వృషభ రాశి.
ఈ రాశి వారికి ఈ వారం శుక్ర రాహువులు అనుకూలిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తనానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటికి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మధ్యవర్తిత్వాలు తర్వాత షూరిటీ సంతకాలు అన్నీ ఇటువంటివన్నీ కూడా మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆశించినంత ప్రగతి మీకు తలపెట్టినటువంటి పనిలో కనబడదు. విరోధాలు కాస్త పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగులకు కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు శుక్ర శని వారాలు మాత్రమే. ఇక పాటించవలసిన పరిహారం చూస్తే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పాటించాలి. తదుపరి మిథున రాశి. ఈ వారం వీరికి గురుబలం మాత్రమే అన్ని విధాలుగా సహకరిస్తున్నది. చాలా వరకు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. కారణం లేనటువంటి వివాదాలు చోటు చేసుకుంటాయి. మీకు లేని ఆలోచనలు ఇతరుల వలన కలగడానికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి మంచి ఆలోచనలు కావు. కాబట్టి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అటువంటి ఆలోచనలు మీకు ఎదుటివారిని చూసి వస్తాయి. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. సో ఎదుటివారిని చూసి మనకు లేనిపోని ఆలోచనలు వస్తాయి, అవి మంచిది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిద్రలేమి అనే సమస్య కాస్త బాధిస్తుంది. అంతేకాకుండా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని నమ్ముకోవాల్సిన కాలం ఇది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గురుబలం మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆది సోమవారాలు. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కుజ బుధులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సౌకర్యాలు సమకూరుతాయి. కొనుగోళ్లు కొనసాగిస్తారు. అనవసరమైనటువంటి వివాదాలు ప్రాచుర్యతను సంతరించుకుంటాయి. మీరే తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కొన్ని ఇబ్బంది కలగజేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని ప్రమాదం ఏమీ పెద్దగా లేదు. కాకపోతే చదువుకు డిస్టర్బ్ అయ్యే అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి. మీ సహజ వైఖరికి భిన్నంగా ఉండే ఈ వారం నడుచుకోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నది. ఇంట్లో మాత్రం ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర శని మంగళ బుధ వారాలు మాత్రమే. అలాగే పాటించవలసిన పరిహారం వచ్చేసి ప్రతిరోజు కూడా శ్రీరామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి రవి గురు శుక్రుల యొక్క అనుకూలత ఉన్నది. ఈ వారం ఆర్థిక విషయాలు సానుకూలంగా నడుస్తున్నాయి. ఉపయోగపడే ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట పట్టింపులు పోకుండా జాగ్రత్తలు పాటించండి. అలసట ఎక్కువగా ఉంటుంది. అదనపు బాధ్యతలు స్వీకరించడానికి తప్పనిసరి అయిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోళ్లకు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుభవం కలిగిన వారి సలహాలు సూచనలు తీసుకోవడం చాలా మంచిది. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు ఆది సోమవారాలు మాత్రమే. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని
ప్రతిరోజు పఠించాలి. తదుపరి కన్యారాశి. ఈ వారం ఈ రాశి వారికి బుధ, శుక్ర, శనిలు యొక్క అనుకూలత ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలపై ఎక్కువ దృష్టిని సారిస్తారు. తర్వాత రుణాల నుండి, అనారోగ్యాల నుండి బయటపడే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తర్వాత విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతో కాస్త జాగ్రత్తగా మసులుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఏది దొరికితే ఆ జాబులో సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకు తమ టాలెంట్ని నిరూపించుకునే కాలం ఇది. గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేదు. నూతనమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. వాహన సౌఖ్యం కూడా ఉంది. ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు శుక్ర, శని, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి. తదుపరి తులారాశి. ఈ వారం ఈ రాశి వారికి చంద్ర, కుజ, గురు, శుక్ర, రాహువుల యొక్క అనుకూలత ఉంది. అంటే 5 రాశులు వీళ్ళకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా ఉండే మాటలు మానుకుంటే మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. అద్దెల మీద ఆధారపడేటువంటి వారికి మేలు కలిగే పరిణామాలు ఉన్నాయి. కష్టం అనుకునే పనులు కూడా సులభతరంగా మారుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర, శని, ఆది, సోమవారాలు. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారికి రవి, శుక్ర, చంద్రుల అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబలం తోడవుతుంది కాబట్టి గడిచిన వారాలన్నిటికన్నా ఈ వారం కాస్త సానుకూలంగా ఉన్నది. సమస్యల నుండి బయటపడే కాలం ఇది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి వైద్యం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. చక్కటి అవకాశాలు జారవిడిచిపోకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు చంద్ర, గురు, శుక్ర, శని అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇంచుమించు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఇచ్చిన డబ్బు వసూలు చేసుకోవడానికి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. ప్రేమలు, వివాహాది శుభకార్యాలు, ప్రయత్నాలు ఇవన్నీ కాస్త శ్రమ మీద సానుకూలపడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. తర్వాత మొక్కుబడులు ఈ వారం మీరు చెల్లించుకోగలుగుతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ను కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో మాత్రం చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం, బుధవారాలు. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి శుక్ర బలం మాత్రమే అనుకూలంగా ఉన్నది. మిగతావన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా మసులుకోవాల్సిన కాలం ఇది. అకాల భోజనాలు, చికాకు, ఆవేశాలు, కోపాలు కలిగి ఉంటారు. విద్యార్థులకు శ్రద్ధ కాస్త తగ్గుతుంది. స్నేహితులు సహకరించడం లేదు అనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాను అనే మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. అది కూడా నిరుత్సాహాన్ని దరిచేరనంత వరకు ఎటువంటి సమస్య లేదు. అయితే ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం అనుకూలించే రోజులు శుక్ర, శనివారాలు. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి కుంభరాశి.
ఈ వారం ఈ రాశి వారికి కుజ బుధ శుక్రుల యొక్క అనుకూలత ఉన్నది. వస్తువుల్ని వాహనాలని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు మీకు చేతనైనంత సహకారం అందిస్తారు. ఆరోగ్యం మాత్రం కాస్త చికాకు కలిగిస్తుంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు శుక్ర శని ఆదివారాలు మరియు సోమవారాలు. తర్వాత పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి మరియు చివరి రాశి మీనరాశి. ఈ వారం ఈ రాశి వారికి రవి బుధ గురుల యొక్క అనుకూలం ఉన్నది. ఎవరిని తక్కువగా అంచనా వేసే అవకాశాలు లేవు. భగవంతుడు మీ యందు ఉన్నాడని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. వచ్చిన అవకాశాలతో సర్దిపుచ్చుకునే తప్ప సంతృప్తి ఉండదు. గాయాలు కలిగే అవకాశం బాగా ఉన్నది. మీరు అనుకూలించే రోజులు ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారాలు. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కూడా నృసింహ కళావరంబర స్తోత్రాన్ని పఠించాలి. ఇది ఈ వారం అంటే జనవరి 26 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం. నమస్తే. జై శ్రీరామ్.